విద్యాశాఖ ఉన్నతాధికారుల అలసత్వం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ప్రభుత్వాలు సర్కారు బడులలో విద్యార్థులకు అందించే మౌలిక వసతులు, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్, ఉదయం పూట బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజనం, నాణ్యమైన విద్య వంటి సౌకర్యవంతమైన సదుపాయాలతో విద్యాభ్యాసం సాగించవచ్చని ప్రజలు ఎంతో నమ్మకంగా వారి పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పిస్తున్నారు. ప్రైవేటు బడులలో అధిక ఫీజులు చెల్లించలేక ప్రభుత్వ బడిలోనే ఉచిత నాణ్యమైన విద్య అందుతుందని, ఉన్నత విద్యను అభ్యసించి శిక్షణ పొందిన ఉపాధ్యాయుల చేత ప్రభుత్వ బడులలో బోధన అందించబడుతుందని విశ్వసించిన విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యాశాఖ అధికారుల అలసత్వం వలన నిరాశ ఎదురవుతుంది. విద్యాశాఖ ఉన్నతాధికారుల అలసత్వం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ప్రభుత్వాలు సర్కారు బడులలో విద్యార్థులకు అందించే మౌలిక వసతులు, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్, ఉదయం పూట బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజనం, నాణ్యమైన విద్య వంటి సౌకర్యవంతమైన సదుపాయాలతో విద్యాభ్యాసం సాగించవచ్చని ప్రజలు ఎంతో నమ్మకంగా వారి పిల్లలను ప్రభుత్వ బడులలో చేర్పిస్తున్నారు. ప్రైవేట్ బడులలో అధిక ఫీజులు చెల్లించలేక ప్రభుత్వ బడిలోనే ఉచిత నాణ్యమైన విద్య అందుతుందని, ఉన్నత విద్యను అభ్యసించి శిక్షణ పొందిన ఉపాధ్యాయుల చేత ప్రభుత్వ బడులలో బోధన అందించబడుతుందని విశ్వసించిన విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యాశాఖ అధికారుల అలసత్వం వలన నిరాశ ఎదురవుతుంది. నాంపల్లి మండల పరిధిలోని చిట్టెంపాడు ప్రాథమిక పాఠశాలలో 40 మంది విద్యార్థులు ఉండగా వారికి బోధించడానికి ఒక్కరే ఉపాధ్యాయురాలు విధులు నిర్వహిస్తున్నారు. ఉన్న ఒక ఉపాధ్యాయురాలు తన సొంత అవసరాల నిమిత్తం శనివారం సెలవు పెట్టుకున్నారు. ఉన్న ఒక ఉపాధ్యాయురాలు పాఠశాలకు రాకపోవడంతో విద్యార్థుల పరిస్థితి ఆగమ్య గోచారంగా మారింది. పాఠశాలలో 2 ఉపాధ్యాయులు ఉండాల్సి ఉండగా విద్యాశాఖ అధికారులు ఒకరిని డిప్యూటేషన్పై రంగారెడ్డి జిల్లాకు బదిలీ చేశారు. బదిలీ చేసిన ఉపాధ్యాయురాల స్థానంలో మరొక ఉపాధ్యాయురాలను ఏర్పాటు చేయకపోవడంతో విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారని వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శనివారం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు లేకపోవడంతో నాంపల్లి మండల కేంద్రంలో మానసిక వికలాంగుల కొరకు ఏర్పాటు చేసిన భవిత సెంటర్లో విధులు నిర్వర్తించే కాంట్రాక్ట్ ఉపాధ్యాయుని మండల విద్యాశాఖ అధికారి చిట్టెంపాడు ప్రాథమిక పాఠశాలకు తాత్కాలిక పద్ధతిలో పంపించినట్లు భవిత సెంటర్ కాంట్రాక్ట్ ఉద్యోగి తెలిపారు. విద్యార్థుల కొరకు శాశ్వత ఉపాధ్యాయులను ఏర్పాటు చేయకుండా ఇలా తాత్కాలికంగా ప్రైవేట్ వ్యక్తులను పలుమార్లు పాఠశాలకు విధి నిర్వహణలో పంపడం వలన విద్యార్థులపై పూర్తి అవగాహన లేక వారికి సరైన విద్యను అందించలేకపోతున్నట్లు విద్యార్థులు సదర్ మండల విద్యాశాఖ అధికారులపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని ఇతర పాఠశాలలో విద్యార్థుల సంఖ్య కంటే అదనంగా ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ చిట్టెంపాడు ప్రాథమిక పాఠశాలకు ఉపాధ్యాయులను నియమించకపోవడం, విద్యార్థుల భవిష్యత్తు ఆటలాడడం పట్ల విద్యాశాఖ అధికారుల ఆంతర్యం ఏమిటో బోధపడడం లేదు. పాఠశాలలో అరకూర వసతులు ఉన్నప్పటికీ 40 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తుండడం చూస్తుంటే ప్రభుత్వ పాఠశాలపై ఆ గ్రామస్తులు ఎంత నమ్మకంగా ఉన్నారో ఇట్లే బోధపడుతుంది. గ్రామంలోనే ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు అవసరమైన పూర్తి వసతులు కల్పించి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమిస్తే పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. చిట్టెంపాడు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత విషయమై నాంపల్లి మండల విద్యాధికారిని సత్యన్యూస్ వివరణ కోరగా పాఠశాలకు అవసరమైన మరొక ఉపాధ్యాయురాలను త్వరలోనే నియమిస్తామని, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తామని తెలిపారు. ప్రస్తుతం మనము మండల విద్యాధికారి అజయ్ కుమార్ సార్తో ఉన్నాము. సార్ మాటలు తెలుసుకున్నాము. ఇటీవల చిట్టెంపాడు ప్రాథమిక పాఠశాలలో 40 మంది విద్యార్థులుగాను ఒకే ఉపాధ్యాయులు ఉన్నారు. ఆ విషయం పైన సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఇక్కడ చిట్టెంపాడు పాఠశాలలో 40 మంది విద్యార్థులు ఉన్నారు సార్. వాళ్ళకి ఒకరే టీచర్ ఉన్నారు. వాళ్ళు ఒకే టీచర్తో ఇబ్బంది పడుతూ ఉన్నారు. విద్యార్థులకు కూడా సరైన విద్య అందట్లేదు. దీనిపైన ఏం చేస్తారు? ఖచ్చితంగా వాళ్ళకు పిల్లలకు అన్యాయం జరగకుండా మండే రోజు త్వరలో ఒక ఉపాధ్యాయులు విద్యుత్ పైన పంపిణీకి ఏర్పాటు చేస్తాం. ఖచ్చితంగా పంపిస్తాము. పిల్లలకు అన్యాయం జరగకుండా చూసుకుంటాం సార్. అదేవిధంగా
అక్కడ పాఠశాల వాతావరణం కూడా కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది. విద్యార్థుల సంఖ్య పెరిగినప్పటికీ కూడా కొన్ని పాఠశాలల్లోనేమో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంది, ఉపాధ్యాయులు పెరిగింది. కానీ ఇక్కడ చూసినట్టయితే అందుకు భిన్నంగా విద్యార్థుల సంఖ్య పెరిగినా కానీ సరిపడా ఉపాధ్యాయులు లేదు సార్. దీనిపైన కొంచెం ఈసారి సిస్టంపాడులో వాస్తవానికి పోయినసారి కంటే విద్యార్థుల సంఖ్య పెరిగింది, చాలా సంతోషం. అది 40 మంది ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఒక ఉపాధ్యాయులు నియమించాల్సిందే. డిప్యూటేషన్ పై ప్రభుత్వ నిబంధనలు లోబడి అక్కడికి ఉపాధ్యాయులను ఖచ్చితంగా మండే వరకు పంపిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఖచ్చితంగా పిల్లలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆ పాఠశాలకు అవసరమైన ఉపాధ్యాయులను ఏర్పాటు చేయాలని చెప్పేసి సత్యవేశ్ ద్వారా కోరుతా ఉన్నాను. ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు సత్యవేశ్. ప్రస్తుతం మనము చిట్టంపాడు ప్రాథమిక పాఠశాల అవుతూ ఉన్నాము. ఇక్కడ మనతో పాటు ఒక ఉపాధ్యాయులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. సార్ ఇప్పుడు మీరు ఇక్కడికి చిట్టంపాడులో వర్క్ చేస్తున్నారా? మీరు ఏ పని చూసారు? ఈరోజు సార్ ఒరిజినల్గా మీరు ఎక్కడ, అసలు మీ పోస్ట్ ఏంటి, మీరు ఎక్కడ పనిచేస్తున్నారు? ఐఆర్పి భవిత సెంటర్లో చేస్తారు. ఈరోజు అసలు మాకు అంటే సాటర్డే రోజు హోమ్ వేసుకుని చెప్పేసి సో ఆ విధంగా మిమ్మల్ని ఇక్కడ ఉంటాను. సార్ కాగాడు మేడం లీవ్లో ఒక్కతే మేడం ఉంది కదా, లీవ్లో ఇదే ఫస్ట్ టైమా ఇంతకుముందు వచ్చేది? ఇంతకుముందు ఒక 2 టైమ్స్ వచ్చింది. 2 టైమ్స్, 3rd టైం. ఇక్కడ మనం చూసినట్టయితే చిట్టంపాడు ప్రాథమిక పాఠశాల ఇప్పటికే అనేక విషయాలపైన వార్తా కథనాలు రావడం అనేది నిత్యకృతంగా జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగానే ఈ పాఠశాలను ఏ విధంగానైనా నిర్వీర్యం చేయాలి, విద్యార్థులకు ఏ రకంగా అన్యాయం చేయాలనే విధానం పైన విద్యాశాఖ అధికారులు పనిచేస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. ఇక్కడ విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యము, వారి యొక్క పని విధానం ఏ విధంగా ఉందో మనకి స్పష్టంగా కనబడతా ఉంది. ఈ చిట్టంపాడు ప్రాథమిక పాఠశాలలో గతంలో 12 మంది విద్యార్థులు మాత్రమే ఉండేవారు. ఇటీవల ఇక్కడ బదిలీలో భాగంగా వచ్చినప్పుడు విజయలక్ష్మి టీచరు వారు అదేవిధంగా గ్రామస్తుల సహకారంతో ఇక్కడ స్కూల్లో 40 మంది విద్యార్థులు వచ్చే విధంగా కృషి చేయడం జరిగింది. అందులో విధంగా 40 మంది విద్యార్థులు ఇక్కడ ప్రస్తుతం విద్యాభ్యాసం చేస్తూ ఉన్నారు. ఇక్కడ పర్మనెంట్గా ఉన్న ఉపాధ్యాయురాలనేమో డిప్యుటేషన్ పైన ఇతర జిల్లాకు, రంగారెడ్డి జిల్లాకు పంపించడం జరిగింది. ఆమె ప్లేస్లో ఇంతవరకు ఎవరిని కూడా ఇక్కడ భర్తీ చేయలేదు. అంటే 2 ఉపాధ్యాయులు ఉండాల్సిన సందర్భంలో ఒక ఉపాధ్యాయులు మాత్రమే ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు ఆ విద్యార్థుల దురదృష్టవశాత్తు ఆ ఉన్న ఉపాధ్యాయులు కూడా వారి సొంత ఆరోగ్య విషయంలో వారికి హెల్త్ సహకరించకపోవడం వల్ల లీవ్ పెట్టినట్టుగా మనకు సమాచారం అందించారు. ఇక్కడ చూసినట్టయితే 2 టీచర్లు లేకపోవడంతో ఒక కాంట్రాక్టు బేసిక్లో పనిచేసే భవిత సెంటర్లో పనిచేసేటువంటి ఒక ఉపాధ్యాయుని తీసుకొచ్చి ఇక్కడ పంపించారు. అంటే ఈ మండల్లో ఎంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు, అసలు ఏ స్కూల్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు ఉన్నారా, లేదంటే ఆ సంఖ్య కంటే మించిన ఉపాధ్యాయులు ఉన్నారా అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. అయినప్పటికీ కూడా ఉపాధ్యాయుల వెసులుబాటు ఉన్నప్పటికీ కూడా చిట్టంపాడు ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత చూపిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఉద్దేశపూర్వకంగానే ఈ పాఠశాలని మూతవేయడానికే ప్రయత్నం చేస్తున్నట్టుగా మండల విద్యాశాఖ అధికారి కానీ, అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారి కానీ ఇక్కడటువంటి ఉపాధ్యాయులకు అసలు ఏం చెప్తున్నారు, ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితిలో ఉంటుంది. ఇక్కడ అంటే ఏదైతే విద్యార్థులకు ఏ రకంగా అన్యాయం చేయాలి, ఏ రకంగా వారిని విద్యకు దూరం చేయాలనే విధంగానే పరిగెట్టుకున్నట్టుగా కనబడుతూ ఉంది. కాబట్టి ఇకనైనా ఈ 40 మంది విద్యార్థులు ఈ చిన్నారులకు విద్యాభ్యాసం అందించడానికి తక్షణమే ఒక ఉపాధ్యాయులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. పోయిన ఉపాధ్యాయులైనా తిరిగి మళ్ళీ యథాస్థానానికి చేర్చాలి. లేని పక్షంలో మరొక ఉపాధ్యాయులను ఇక్కడ చేర్చాల్సిన అవసరం ఉంటుంది. ఉన్న ఒక ఉపాధ్యాయులు సెలవు పైన వెళ్ళినప్పుడు ఇలా కాంట్రాక్ట్ బేస్గా పనిచేసే ఈ శాఖకు సంబంధం లేని వ్యక్తులు, అంటే ఇక్కడ ఈ పాఠశాలకు సంబంధం లేని వ్యక్తులని ఇక్కడ నామమాత్రంగా పంపిస్తూ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు అన్యాయం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మండల విద్యాశాఖ అధికారి కానీ ఇక్కడ ప్రత్యేక దృష్టి సారించి ఉపాధ్యాయులు ఏర్పాటు చేసే విషయము చూడాలి. అదేవిధంగా ఇంకొక విషయాన్ని మనం గమనించినట్లయితే గత సంవత్సరం ఇక్కడ డిప్యుటేషన్ పైన వచ్చిన ఉపాధ్యాయులు 1 year కాలపరిమితి అయిపోవడంతో డిప్యుటేషన్ క్యాన్సిల్ చేసి మళ్ళీ యథాస్థానానికి పంపించారు. అంటే ఇక్కడ నుండి వెళ్ళిన టీచర్ కూడా
అదే రూల్ వర్తిస్తుంది కదా, మరి ఆ టీచర్ ఎందుకు ఇక్కడికి రావట్లేరు? మరి దానిపైన ఈ అధికారులు ఏ రకమైన చర్యలు తీసుకుంటారు, అసలు ఎందుకు రప్పించలేకపోతున్నారు అనేది అది విద్యాశాఖ అధికారులకే తెలియాలి. మరి ఇకనైనా విద్యార్థులకు ఎలాంటి ఆటంకం జరగకుండా, విద్యపైన ఎలాంటి అశ్రద్ధ పెట్టకుండా విద్యార్థులకు తగిన వసతులు ఏర్పాటు చేయడంతో పాటు ఉపాధ్యాయులను ఏర్పాటు చేయాలి. కనీసం ఈ పాఠశాల వాతావరణంలో అరకొర వసతులతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు విద్యార్థులు. ఆ వసతులు ఉన్నప్పటికీ, వసతులు లేకపోయినా కానీ 40 మంది విద్యార్థులు ఉన్నప్పుడు కనీసం వాళ్ళకి ఒక ఉపాధ్యాయులు లేకపోవడం నిజంగా దురదృష్టకరము. ఇది బాధాకరమైన విషయము. ఇదే విషయం పైన గ్రామస్తులు ఆల్రెడీ గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో కూడా చాలాసార్లు అధికారులకు విన్నవించామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఎంతమంది చెప్పినా మరి అధికారులు ఎందుకు అశ్రద్ధ చేస్తూ ఉన్నారు, ఎందుకు ప్రచోదన పెడతా ఉన్నారో తెలియడం లేదు. మరి ఆ ఉద్దేశం ప్రకారము పాఠశాల మూతవేద్దాం అనుకుంటారేమో. ఇప్పటికే మండలంలో కొన్ని పాఠశాలలు విద్యార్థుల సంఖ్య లేక మూతపడ్డాయి, కానీ ఈ చిట్టంపాడు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల కొరతతోటి మూతపడే ప్రమాదం కూడా నెలకొన్నది. కాబట్టి